మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఒక క్యుములేటివ్ ఇంపాక్ట్ కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి అవన్నింటినీ పరిగణనలోనికి తీసుకునే ఐఎండీ ఈ విధమైన సూచనలు ఇవ్వడం జరిగింది. రాగల వారం రోజుల పాటు రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను భారత వాతావరణ శాఖ తెలియజేసింది. విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన మనుషులు తెస్తుందా ముఖ్యంగా రెడ్ జోన్లో అలాగే ఆరెంజ్ అలాగే మిగిలిన జోన్స్ కూడా చాలా తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి రాబోయే 24 గంటల్లో అలాగే రాబోయే వారం రోజుల్లో. సార్ మీరు చెప్పండి అసలు ఎలా ఉంది రాబోయే వారం రోజుల్లో? ఒకటి, నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు మరింత స్పష్టమైన అల్పపీడనంగా పరిణతి చెందింది. రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా నైరుతి ఋతుపవన ద్రోణి మరియు ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ అన్ని కండిషన్స్ కలగలిసి రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా మొదటి రోజైన ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం అత్యధిక ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో అటువంటి పరిస్థితి ఉన్నది. మరియు రాబోయే 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి 3 రోజులు భూ ఉపరితలంపై కోస్తా జిల్లాలలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు వీచే అవకాశం ఉంది. 4-5 రోజుల్లో కొంచెం ఉధృతి తగ్గి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా భారీ వర్షానికి సంబంధించినంత వరకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ అనగా 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో 1-2 ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ మరియు పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఇంకొక ముఖ్యమైన విషయం, యానాంలో కూడా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనితో పాటుగా బాపట్ల, గుంటూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలైన నంద్యాల, కర్నూలులో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షపాతానికి అవకాశాలు ఉన్నాయి. 3వ రోజు ఏలూరు, అల్లూరి సీతారామరాజుల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే పాడేరులో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లూరి సీతారామరాజుకు రాబోయే 24 గంటలు కూడా అత్యంత భారీ అవకాశం ఉంది. కాకపోతే ఒకే ప్రాంతంలో అటువంటి కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు. అంటే ఇంత పెద్ద జిల్లాలో కొన్ని చోట్ల అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నది. మరోవైపు ద్రోణి కూడా ఉంది కదా, ఉపరితల ద్రోణి అలాగే నైరుతి ద్రోణి కూడా ఉంది. వాటి ప్రభావం ఇవన్నీ కలగలిసే ఇటువంటి అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఒక క్యుములేటివ్ ఇంపాక్ట్ కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి అవన్నింటినీ పరిగణనలోనికి తీసుకునే ఐఎండీ ఈ విధమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభావిత జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వ పరంగా? ఎలాంటి? ఒకటి, మొన్నటి వరకు ఉన్న జిల్లాలలో ఒకవేళ మీకు ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఆకస్మిక వరద కానీ వచ్చినట్లయితే ఆయా జిల్లాలకి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఉన్న జిల్లాలు కనిపించట్లేదు. కానీ మాకు ఈ న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్స్ లేదా ఈ ఫ్లాష్ ఫ్లడ్కి ఉన్న మోడల్స్ రన్ చేసిన తర్వాత ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నట్టయితే ఆయా జిల్లాలకు తెలియజేస్తాం.
ముఖ్యంగా క్లౌడ్ బర్స్ట్ల గురించి వింటున్నాం కదా, ఈసారి ఏమైనా అవకాశం ఉందా? క్లౌడ్ బర్స్ట్ సాధారణంగా తక్కువ ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం తక్కువ టైంలో పడినట్టయితే క్లౌడ్ బర్స్ట్గా నిర్వచిస్తాం. ప్రతిదీ క్లౌడ్ బర్స్ట్ అవ్వదు. ముఖ్యంగా పర్వతీయ ప్రాంతాలలో వాటికి ఆస్కారం ఉంది. మరియు లోయ ప్రాంతాల్లో కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో ఇటువంటి మీసోస్కేల్ ఫినామినా జరిగినట్లయితేనే ఉంటుంది. మాన్సూన్లో మన ప్రాంతాలకు క్లౌడ్ బర్స్ట్ అనే కన్నా ఈ విధంగా డిఫైన్ చేస్తాము. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ ఉన్నట్లయితే ఆయా ప్రాంతాలకు తెలియజేస్తాం. ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాలు ప్రమాద స్థాయిని మించి పొంగి పొర్లుతున్నాయి. ఇంకెలా కొనసాగే అవకాశం ఉంది? ప్రమాద స్థాయిని మించలేదు, ప్రమాద స్థాయికి దగ్గరలో ఉన్నాయేమో. అంటే నేను చూసినంతవరకు వాటర్ లెవెల్స్ దగ్గరలో ఉన్నాయి. ఇక చెప్పాను కదా ఇందాకే, మీకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లయితే ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ లేదా ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఇలాంటివి ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టైం వరకు అటువంటి పరిస్థితి ఇంకా కనిపించలేదు. కనిపించిన ఒక 6 గంటల ముందైనా అటువంటి ఆస్కారం ఉన్నట్టయితే మీడియా ద్వారా లేదా ప్రత్యేక బులెటిన్ల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మత్స్యకారులకు కానీ ఓడరేవులకు కానీ ఎలాంటి ప్రమాదం? మత్స్యకారులకు మొదటి 3 రోజులు, ముఖ్యంగా ఈరోజు రేపు కోస్తా తీరం అంతటా 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 3వ రోజు ఉత్తర కోస్తాకు 45 నుంచి 55, గరిష్టంగా 65, దక్షిణ కోస్తాకు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు మొత్తం కోస్తా తీరం, 4వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 4 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ధన్యవాదాలు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. వాయుగుండం ప్రభావం తీవ్రంగా కనిపించబోతుందని చెప్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆన్ టీవీ విశాఖపట్నం.